వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? బయట ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. 32 డిగ్రీలు ఆయనకు ఉన్నాయి, 32 డిగ్రీలు ఆయన చేశారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. అది ఒక ఎగ్జాజరేషన్, ఏదో చెప్పడానికో దేనికో. అంటే చదువు రానటువంటి వాళ్ళు ఇంకేముంది, మా అంబేద్కర్ 32 డిగ్రీలు చేశాడు రా, ఇది గొప్ప అని మాట అనుకోవడానికి అంతే. కానీ వాస్తవం అది కాదు. సో ఈ వాస్తవాన్ని తెలియజేస్తూ, అయ్యా 32 డిగ్రీలు అనేది తప్పు, ఆయనకు వచ్చినటువంటివి దానికంటే ఇంకా పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, ఆయన చేసినవి 8 డిగ్రీలే, అందులో 2 పిహెచ్డీలు కూడా ఉన్నాయి అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ దేవ్ అనేటువంటి వ్యక్తి చెప్పేసరికి, ఎక్కడ, అమరావతిలో, మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతిలో ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేసరికి అతని మీద దాడి చేసి మూకుమ్మడిగా ఆ వీడియో డిలీట్ చేసి అంబేద్కర్ గారి విగ్రహం ముందు లేదంటే ఆయన చిత్రపటం ముందు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పేదాకా వదల్లా. వీడియో చూడండి ఒకసారి. వీళ్ళలో ఒకడని చదువుకున్నాడు ఉంటాడా? ఉండడు, డెఫినెట్గా ఉండడు. అంబేద్కర్ గారి అనుయాయులు అంటే ఆయన అనుసరించేటువంటి వాళ్ళలో 100% కొంతమందికి మాత్రమే చదువు అనేది ఉంటుంది, ఏది వాస్తవం ఏది కాదని తెలుసుకునేది ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ చదువు సంస్కారం ఉండదు బేసిక్గా. ఈ మాట పొరపాటుగా అనట్లేదు, ఎందుకంటే అంబేద్కర్ గారి గౌరవాన్ని తగ్గించే విధంగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ మాట అనాల్సి వస్తుంది. ఆయనకి లేని డిగ్రీలు మనం ఎందుకు ఆపాదించాలి? ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అనేది అంబేద్కర్ గారికి ఇచ్చున్నాం, గౌరవించుకున్నాం. ఆయన మన తొలి న్యాయశాఖ మంత్రి. అండ్ ఆయనకి ఎక్కడెక్కడి నుంచి డిగ్రీలు ఉన్నాయో తెలుసా? వాస్తవంగా చాట్‌జీపీటీని అడిగాను, గూగుల్ని అడిగాను, మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ has done as one of the most remarkable educational journeys in modern India history, especially considering the intense social discrimination he faced as a member of Dalit community. His academic path reflects both brilliance and determination. Early education in India. Ambedkar was born in 1819. Repeat. Early education in India. Ambedkar was born in 1891 in present-day Madhya Pradesh. Despite facing caste-based discrimination in school, like being forced to sit separately, he showed exceptional academic ability. He completed his schooling in Bombay, now Mumbai, and later joined Elphinstone College, where he earned bachelor's degree in economics and political science from the University of Bombay in 1912. Notably, he was one of the first people from his community to achieve this. And after that, studies in the United States. With a scholarship from the Gaikwad of Baroda, Ambedkar went to United States in 1913. He studied at Columbia University, where he completed MA in Economics 1915, PhD in Economics 1917. At Columbia University, he was influenced by scholars like John Dewey, whose ideas on democracy and social justice deeply shaped Ambedkar's thinking. Studies in the United Kingdom. After the US, Ambedkar moved to London and enrolled at London School of Economics, where he earned DSc in Economics. DSc in Economics అంటే డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్. హయ్యర్ డాక్టరేట్ అనమాట. అది పిహెచ్డి కంటే కూడా ఇంకా ఎక్కువ అంటారు దాన్ని, డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్పి. అది లండన్ యూనివర్సిటీలో తీసుకున్నారు 1923లో. అండ్ ఆఫ్టర్ దట్ గ్రేస్ ఇన్, వేర్ హీ ట్రైన్డ్ యాజ్ అ బారిస్టర్ లా కూడా ఆయన చేశారు. తర్వాత
Academic excellence and legacy. Ambedkar held multiple advanced degrees in economics, law, and political science, making him one of the most highly educated leaders of his time. His education played a crucial role in shaping his contributions as chief architect of the Indian Constitution, social reformer fighting caste inequality, and economist and legal scholar. His journey from facing discrimination to in a classroom to studying some of the world's top institutions remains one of the most powerful examples of how education can transform both an individual and a nation. అక్కడ కూడా అడిగా మళ్ళీ 32 డిగ్రీలు ఉన్నవి నిజమేనా అని చెప్పని. లేదురా అబ్బాయి, 32 డిగ్రీలు అనేవి అంబేద్కర్ గారికి లేవు. దట్ క్లెయిమ్ ఈజ్ నాట్ ట్రూ. ఆయన 32 డిగ్రీలు చెయ్యలేదు. దిస్ ఈస్ అ పాపులర్ మిత్ దట్ గెట్స్ వైడ్లీ షేర్డ్ ఆన్ సోషల్ మీడియా, బట్ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై హిస్టారికల్ రికార్డ్స్. PhD in Economics, Columbia University, DSc, Doctor of Economics, London School of Economics, MA Economics, Columbia University, BA, University of Bombay, Barrister Law at Gray's Inn. ఇవి ఆయన చేసినటువంటివి. అరే ఇది నిజంరా నాయన, ఇంత గొప్ప కాలేజీల్లో ఇంత గొప్పగా ఆయన చదువుకున్నాడు. దీనికంటే PhDలు, 2 PhDలు, 2 డాక్టరేట్లు ఉన్నాయి, 32 డిగ్రీలే ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? ఇంకా ఆయన చేయాల్సిందంతా కూడా అంతా కవర్ చేసుకున్నాడు. దాంట్లోనే ఎన్నో పేపర్లు సబ్మిట్ చేశాడు చాలా గొప్పగా. ఆ రోజుల్లో ఆయన కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఆయన తరంలో రాజకీయ నాయకుల్లో లేరు. మేబీ మహాత్మా గాంధీ గారు బ్యారిస్టర్ చేసి ఉండొచ్చు లండన్లో, కానీ అంబేద్కర్కు ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్ గాంధీ గారి దగ్గర కూడా లేవు, నెహ్రూ దగ్గర కూడా లేవు. అది గొప్పగా చెప్పుకోవడం మానేసి లేని ఒక దాన్ని ఆయనకు ఆపాదిస్తూ, అరే బాబు 32 డిగ్రీలు అనేది తప్పు, ఆయనగో ఇంత గొప్ప డిగ్రీలు చదివారు, ఆయన అంత మహానుభావుడు అని చెప్పి ఒక సోదరుడు చెప్తే అంబేద్కర్ని అవమానించేసావా అని చెప్పి వెళ్ళి కొట్టేవాళ్ళు. వాళ్ళు నిజంగా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నటువంటిది. మెళ్ళో ఈ నీలం కండువ ఒకటి వేసుకుని జై భీమ్ అనేయడం, లేదంటే అంబేద్కర్ అనేయడం ఇది కాదు గొప్ప. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చూపించాడు, దాన్ని ఫాలో అవడం గొప్ప. అంతేగాని నిజం చెప్తే ఎందుకు వచ్చింత? ఇలాంటి వాళ్ళ వల్లే అంబేద్కర్ గారికి అవమానం. అంబేద్కర్ని గొప్పగా, ఎందుకంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరిగా ఆయన్ని ఎంతో గౌరవించుకుంటాం మనం. అంబేద్కర్ కేవలం ఒకళ్ళకి మాత్రమే చెందినవాడు కాదు, ఆయన ఈ దేశపు ఆస్తి. ఆయన ఈ దేశం ఎలా నడవాలో చూపించినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటిది అంబేద్కర్ని కేవలం కొందరికి మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నటువంటి ఈ పాలిటిక్స్, లేదంటే ఈ డిస్క్రిమినేషన్స్, ఇవన్నీ ఎప్పటికి పోతాయో తెలియదు. కేవలం అంబేద్కర్ అనే పేరు పెట్టుకొని మెళ్ళో కండువా వేసేసుకుని వచ్చి, ఆయనకి అంబేద్కర్ ఎక్కడ చదివాడు, ఏం చదివాడు ఏమీ తెలియదు, వచ్చేయడం. నువ్వు తప్పంటావా, అంబేద్కర్ని అనేసావు అంటే ముందు కొట్టేంటారా, తర్వాత చూసుకుందాం. ఇది కాదు కదా పద్ధతి. ఆలోచన ఉండాలిగా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.